హాయ్ ఎవ్రీవన్. చాలా ఫ్యామిలీస్లో ఒక కామన్ ఆన్సర్, ఆడపిల్లని అత్తవారింటికి పంపించేశాక మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము చనిపోయాక మా అమ్మాయిలని పుట్టిల్లు అని చూసుకునేవారు ఉండరు కదా, వాళ్ళకు తమ్ముడు ఉంటే పుట్టిల్లు ఉంటుంది అంటారు. అయితే ఆడపిల్లలే ఉన్న పేరెంట్స్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసే ముందు చెప్పాల్సిన మాట ఏంటంటే, మాకు ఇద్దరు అమ్మాయిలే, పెళ్ళైన తర్వాత మా కూతుర్ని అత్తవారింటికి పంపించము. మా అమ్మాయి బయటికి వస్తున్నట్టు మీ అబ్బాయి కూడా బయటకు వచ్చి సపరేట్గా ఉండాలి. రేపు మాకు ఏదైనా అవసరం వచ్చి ఉండాలంటే మా కూతురు ఇంటికి వెళ్ళడం మాకు కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ మా కూతురు అత్తగారింటికి వెళ్ళి ఉండడం కంఫర్టబుల్గా ఉండదు. అలాగే మా కూతుళ్ళు కూడా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడానికి వాళ్ళు సపరేట్గా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది తప్ప, వాళ్ళ అక్క అత్తగారింటికో చెల్లెలు అత్తగారింటికో వెళ్ళి ఉండడానికి కంఫర్టబుల్గా ఉండదు. దీనికి ఒప్పుకుంటే పెళ్లి చేస్తామని మీరు చెప్పగలగాలి. ఎందుకంటే ఆడపిల్లలు మాత్రమే ఉన్న ఫ్యామిలీసు ఈ ఆచారాల వల్ల, సాంప్రదాయాల వల్ల డిసడ్వాంటేజ్లో ఉన్నాయి. అలాంటప్పుడు మీరు మీ లైఫ్ కోసం స్టాండ్ తీసుకోలేకపోతే ఎలా? అప్పుడు మాత్రమే ఆడపిల్లలు కూడా పేరెంట్స్ని చూసుకోగలుగుతారు. అన్నదమ్ములు లేకపోయినా అక్క చెల్లెలు ఒకరికొకరు ఫుల్ సపోర్ట్గా ఉండగలుగుతారు. లేకపోతే 100 ఏళ్ళైనా అయ్యో ఇద్దరు ఆడపిల్లలైనా మగపిల్లలు లేరా అన్న మాట పోదు. థ్యాంక్ యూ.